హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. మనం ఈరోజు కోరికను కోపాన్ని వదులుకోవాలంటే భగవద్గీతలో చెప్పిన ఒక 2 మార్గాల గురించి తెలుసుకుందాం. ప్రతి తుఫానుకు దాని కేంద్రంలోనే ఒక ప్రశాంతమైన నేత్రం ఉంటుంది. అలాగే మన కోరికలు కోపం అనే తుఫానుకు కూడా కోరికలు క్రోధము లేని ఒక కేంద్రం మనలోనే ఉంటుంది. అది ఎక్కడో కాదు ఫ్రెండ్స్, మన మనసులో. ఆ కేంద్రాన్ని చేరుకోవడమే మోక్షము. కోరిక కోపము లేకపోతే మరి మోక్షం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ ప్రక్రియలో కోరికలకు మూల కారణమైన నేను అనే భావనను తృణీకరించడానికి ఎంతో ధైర్యం కావాలి. అంటే చక్కగా నేను అనే భావన అంటే అహంకారం అన్నమాట. నేను అంటే ఆ భావనను తొలగించుకోవడానికి మనకేం కావాలి? చక్కగా ధైర్యం కావాలి. రోజువారీ జీవితంలో ఈ విషయాన్ని ఆచరణలోనికి తీసుకురావడానికి 2 సులభమైన పద్ధతులను పాటించవచ్చు. అంటే ఇక్కడ 2 మార్గాలు అన్నాం కదా ఫ్రెండ్స్. గతంలో మొట్టమొదటిది ఏం చెప్తున్నారు? గతంలో మనం కోరికతో నిండిన అవస్థను కానీ కోపం తెప్పించిన ఒక పరిస్థితిని కానీ గుర్తుకు తెచ్చుకొని ఒక సాక్షిగా గమనించాలి. అంటే మనం ఏం చేయాలి? గతంలో కోపం తెప్పించిన పరిస్థితి, సిచ్యుయేషన్, లేదా ఏదైనా మన కోరికతో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో ఆ స్థితిని గుర్తుకు చేసుకొని దాన్ని సాక్షిభూతంగా గమనించడం. సాక్షిభూతంగా గమనించడం అంటే మాస్టర్స్, ఇప్పుడు మన ఎదురుగా లైట్ ఉంది అనుకోండి, ఆ లైట్నే చూడడం. లైట్ ఎందుకు ఈడుంది? అది మధ్యలో లేదే, అది ఇక్కడ ఎందుకు లేదు, అక్కడ ఎందుకు లేదు, ఇంకొంచెం పైన పోయింటే బాండా, ఇట్లాంటిది కాదు. లైట్ ఉంది, దాన్ని చూడడం అంతే. దాని గురించి ఎటువంటి ఆలోచన ఉండకూడదు. అది సాక్షిభూతంగా గమనించడం అంటే ఫ్రెండ్స్. అన్ని జీవుల్లో ఉన్న ఆత్మ ఒక్కటే, కానీ ప్రతి ఒక్కరూ ఒకే సత్యాన్ని అనేక విధాలుగా గ్రహిస్తారు అనే మెరుగైన అవగాహనతో పరిస్థితిని విశ్లేషించాలి. అంటే సత్యం ఒకటే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఇక్కడ ఏదైనా ఒక విషయం చెప్పామనుకోండి, ఒకరు దాన్ని మంచిగా తీసుకుంటారు, ఇంకొకరు చెడుగా తీసుకుంటారు. అంటే తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. కామ క్రోధ రహితులకు, చిత్తవృత్తులను జయించిన వారికి, పరమబ్రహ్మమైన పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన జ్ఞానులకు అన్నింటిలోనూ ఆ పరమాత్మే గోచరిస్తాడు. అంటే చిత్తవృత్తులను ఎవరైతే జయిస్తారో జ్ఞానులు, అటువంటి వాళ్లకు ప్రతి దాంట్లోనూ పరమాత్మనే చూస్తారన్నమాట, కనిపిస్తాడు వాళ్లకు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మరి కోరికలు అనే వ్యాధి నుంచి, కోపం అనే వెరితనం నుంచి స్వేచ్ఛ పొందడం ఎలా? భారతీయ సంప్రదాయాలు జీవితాన్ని ఏమన్నాయి? నాటకమని, లీలా వినోదమని అని చెప్పాయి కదా ఫ్రెండ్స్. అందులో ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవలసిన అవసరం లేదు. జీవితం అంటేనే ఒక నాటక రంగం. మరి షేక్స్పియర్ కూడా చెప్పాడు, మన భగవద్గీత చెప్పింది, మన పెద్దవాళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు. మరి దాన్ని ఎందుకు అంత విచిత్రంగా తీసుకుంటున్నారు, విపరీతంగా తీసుకుంటున్నారు? అందులో ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. 7 నుంచి 10 రోజుల పాటు మనం ఒక నాటకంలో నటిస్తున్నట్లు భావించి దేన్ని తీవ్రంగా తీసుకోకుండా ఉల్లాస మనస్థితిలో ఉండడం అనేది 2వ మార్గం. మొదటి మార్గం ఏమన్నారు? మనకు కోపం వచ్చిన సిచ్యుయేషన్ కానీ, లేదా మనకి ఏదైనా ఒక కోరికతో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో ఆ స్థితిని గుర్తుకు తెచ్చుకొని సాక్షిభూతంగా గమనించడం 1వ మార్గం. 2వ మార్గం ఏమంటున్నాడు? ఒక వారం ఒక నటుడు నాటకం కోసం కోరికను, కోపాన్ని అరువు తెచ్చుకొని వాటిని అనుభూతి చెందడం లాంటిదే. అంటే ఇప్పుడు మనం సినిమా తీసుకుంటే ఒక హీరో కొంచెం సేపు కోపము, కొంచెం సేపు క్రోధము, కొంచెం సేపు ఉల్లాసము అలా ఉంటాడో మనం కూడా 7 రోజులు లేదా 10 రోజులు ఆ నాటకంలో నటిస్తున్నట్లు భావించి దాన్ని తీవ్రంగా తీసుకోకుండా ఉల్లాస పరిస్థితిలో ఉండడం అనేది 2వ మార్గం. ఒకసారి వాటిపై పట్టు సాధించిన తర్వాత, వేటిపై? కోపాన్ని, మరి కోరికను,
మనం సుఖదుఖాలు లాంటి ఇంద్రియాల జాలంలో చిక్కినా కూడా నెమ్మదిగా కోరికను కోపాన్ని అప్పటికప్పుడే వదులుకోవడం నేర్చుకుంటాం. అంటే వర్తమానంలోనే మోక్షం పొందడం ఎలాగో తెలుసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా చెప్తా ఉన్నారు. మరి మన భగవద్గీత ఎంత గొప్పది చూడండి ఫ్రెండ్స్. ఏమి మనము నేర్చుకోవాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. ఒక్క భగవద్గీతని మనం ప్రామాణికంగా తీసుకొని వాటిని అర్థం చేసుకొని మన జీవితంలో ముందుకు సాగిపోతే అంతకు మించి ఇంకేదీ లేదు ఫ్రెండ్స్. అంటే జీవితం ఒక నాటకం వంటిది, నాటక రంగం. మరి అందరూ చెప్పేది అదే కదా ఫ్రెండ్స్. మరి ఎందుకు అలా కోపము కోరికలు అనేవి పెట్టుకోవడం? మరి జీవితం మూన్నాళ్ల ముచ్చట. మనం అనుకుంటూ ఉన్నాము నాకే కష్టాలు, నాకే బాధలు అని. కానీ ఫ్రెండ్స్, మనము ఇంత పెద్ద ప్రపంచమే ఒక డాట్. ఆ డాట్లో ఎన్నో గ్రహాలు అవి ఇవి తీసుకుంటే నీవెంత? సూది మొనంతా కూడా నువ్వు ఉండవే. మరి ఎన్నో బాధలు వచ్చినట్లు, ఎన్నో ఇది అయినట్లు ఎందుకు బాధపడతావు? కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు మనం ఏం చెయ్యాలి లైఫ్లో, మన జీవితంలో అంటే ఇవే నేర్చుకొని ఆధ్యాత్మికత ఒక్కటే కాదు ఫ్రెండ్స్. మనం జీవితంలో ఏం చేయాలి? మన పిల్లలు, మన భార్య, తల్లిదండ్రులు పోషించాలి. వాటిని చేసిన తర్వాత మనకంటూ మనం కొద్దిగా టైం కేటాయించుకోవాలి ఫ్రెండ్స్. మరి మన కోసం మనం టైం కేటాయించుకోకుంటే, మనతో మనం ఉండకపోతే ఈ భూమి మీద గొప్ప అద్భుతమైన వాడు నువ్వు. మరి ఆ అద్భుతమైన వాడితో నువ్వు ఉండలేక, జీవించే క్షణాలు లేకుండానే మరణం అనేది సంభవించవచ్చు. కాబట్టి చక్కగా మనతో మనం గడుపుదాం. కొంచెం సేపు మన కోసం మనం కేటాయిద్దాం. ఎప్పుడూ కోపము కోరికలేనా ఫ్రెండ్స్? అవన్నీ లేని జీవితం అంటూ ఒకటి ఉంది కదా. దాంట్లో మన కోసం కొంత టైం కేటాయించుకొని చక్కగా ఒక అర్ధగంట ధ్యానం చేసి, ఒక అర్ధగంట భగవద్గీతలో ఒక శ్లోకము, దాని అర్థము, నేను దీన్ని పాటిస్తున్నానా? మరి జీవితం ఎప్పుడైపోతుందో మనకు తెలీదు. మరి ఆ అయిపోయిన క్షణంలో అయ్యో నేనేమి చేయకుండానే చనిపోతున్నాను అని బాధపడే బదులు మన లైఫ్ని, టైంని ఉపయోగించుకుంటే ఎంత చక్కగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మరి భగవద్గీతను ఒక ప్రామాణికంగా తీసుకొని మనం జీవించాలి ఫ్రెండ్స్. చక్కగా ఒక్క శ్లోకానికి అర్థము, మరి ధ్యానము, మన అంతరంగంతో మనం జీవించడం, మన హృదయంతో మనం జీవించడం నేర్చుకోవాలి. కనిపించే భౌతికతతో కాదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయాలి అంటే, సుఖాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు ఇలా క్రాస్ చేసుకోవాలి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే, చక్కగా మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.